రైట్. ఇక డిజిటల్ భద్రత రేపే స్మార్ట్ కార్డుల పంపిణీ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కార్డులో అత్యాధునిక భద్రతా పెన్షన్లు, భద్రతా ఫీచర్లు, డేటా చోరీకి చెక్ పెట్టేలా క్యూఆర్ కోడ్, సీఎం అలాగే మంత్రి ఉత్తమ్ ఫోటోలతో రూపకల్పన. ఒక డిజిటల్ భద్రత దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇదే దీనికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డ్. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ లోగో ఉంటుంది. తర్వాత లెఫ్ట్ సైడ్లో రేవంత్ రెడ్డి యొక్క ఫోటో, అలాగే ఇక్కడ రైట్ సైడ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆఫ్ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఒక నేమ్ ఉంటుంది. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ పైన సేమ్ మన నార్మల్ రేషన్ కార్డు లాగానే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ సభ్యుల యజమాని. ఈ రేషన్ కార్డు దాదాపు మన ఇంట్లో మహిళల పేర్ల మీద ఉంటాయి, మన తల్లుల పేర్ల మీద ఉంటాయి. దీనికి సంబంధించి ఆ మహిళ పేరు ఉంటుంది. తర్వాత ఎఫ్పీ షాప్ నెంబర్, రేషన్ షాప్ నెంబర్, ఏ రేషన్ షాప్లో అయితే మీరు ఆ బియ్యం కావచ్చు లేకపోతే పప్పు ధాన్యాలు తీసుకుంటా ఉన్నారో ఆ రేషన్ షాప్ యొక్క నెంబర్ ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో ఇష్యూ అథారిటీ నెంబర్, తర్వాత దీనికి సంబంధించి ఆ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆ లోగో కావచ్చు లేకపోతే ఇండియాకి సంబంధించినటువంటి ఆ ఫ్లాగ్ కావచ్చు, దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఇందులో దీని భద్రత ఏ విధంగా ఉంటుందంటే ఈ రేషన్ కార్డులో ఒక స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ పైన ఈ స్కాన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎవరు కూడా ఈ డేటాను ఎవరు కూడా చోరీకి పాల్పడకుండా, ఎవరు ఈ దొంగల ముఠాలు ఎవరు కూడా స్కామ్లు చేయకుండా ఈ రేషన్ కార్డును ఒక స్కానర్ పెట్టిరట. ఈ స్కాన్ చేస్తే మీరు ఎన్నిసార్లు బియ్యం తీసుకున్నారు, బియ్యం తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు, అంటే ఫ్యామిలీలో అందరూ వెళ్ళరు కాబట్టి ఏదో ఒక వ్యక్తి, అంటే ఇంట్లో ఒక 4 ఫ్యామిలీలు ఉంటే అలా కొడుకో లేకపోతే తండ్రో ఎవరో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు రేషన్ బియ్యం తీసుకున్నారు, ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకా ఏమైనా సరుకులు తీసుకున్నాడా, సరుకులు ఏమేమి సరుకులు తీసుకున్నారని చెప్పేసి పూర్తి వివరాలతో పాటు, అలాగే కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారని చెప్పేసి అలా కుటుంబంలో కుటుంబ సంఖ్యను మొత్తం కూడా ఆ ఏదైతే అందులో వచ్చేటువంటి ఆ స్కానర్లో తెలుస్తుందట. అలాగే రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు పంపిణీ చేయనున్నారు. కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులకు అత్యంత భద్రతా ప్రమాణాలతో ప్రభుత్వం సిద్ధం చేయించిందట. ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల వివరాలు, కార్డు ప్రామాణికత, నకిలీ కార్డుల నివారణకు ప్రాధాన్యమిస్తూ కార్డులో పలు రకాల భద్రతా ఫీచర్లను పొందుపరిచారట. నిజంగా దీనికి సంబంధించి ఎవరు కూడా దాన్ని ఆ చోరీకి పాల్పడకుండా, ఎవరు కూడా దాన్ని స్కామ్ చేయడానికి వీలు లేకుండా దానికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినట ఈ స్మార్ట్ కార్డులో. రేపటి నుంచి ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా 1,50,00,000 చొప్పున కూడా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరగబోతుంది. రేపే రేవంత్ రెడ్డి గారు అక్కడ సంగారెడ్డిలో దీనికి సంబంధించి ప్రారంభోత్సవం చేయనున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డిలోని ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తుండగా ఏకకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అయితే ఏళ్ల తర్వాత కొత్తగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ఎలా ఉండబోతున్నాయని లబ్ధిదారులు ఆసక్తి నెలకొన్నదట. కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు అత్యంత భద్రతా ప్రమాణాలతో ప్రభుత్వం సిద్ధం చేయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల వివరాలు, కార్డు ప్రామాణికత, నకిలీ కార్డుల నివారణకు ప్రాధాన్యతమిస్తూ కార్డుల్లో పలు రకాల భద్రతా ఫీచర్లను పొందుపరిచారట. సాధారణ రేషన్ కార్డులకు భిన్నంగా కనిపించేలా డిజిటల్ వెరిఫికేషన్ వీలుగా ఈ కార్డులను తీర్చిదిద్దారట. క్యూఆర్ కోడ్తో క్షణాల్లో ధృవీకరణ. స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ కీలక భద్రతా ఫీచర్గా ఉండనుందట. ఈ కోడ్లో డిజిటల్గా రక్షిత సమాచారాన్ని పొందుపరిచారు. అధీకృత సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా మాత్రమే దాన్ని ధృవీకరించేలా రూపొందించారట. దీంతో కార్డులను యొక్క సమాచారాన్ని అధికారికంగా కాపీ చేయడం, మార్పులు చేయడం లేదా నకిలీగా తయారు చేయడం సాధ్యపడదట. అలాగే సీరియల్ నెంబర్లు, యూఆర్ఎల్లు లేదా ఎన్క్రిప్టెడ్ మెటా డేటాలను సైతం క్యూఆర్ కోడ్లో పొందుపరిచారట. ముఖ్యంగా లబ్ధిదారుల సమాచార భద్రతకు పెద్దపీట వేస్తూ కార్డును డిజైన్ చేశారు. సాధారణంగా ప్రింట్ చేసిన నకిలీ చేయగలిగే కార్డులు కాకుండా విజిబుల్, కోవర్ట్, టాక్టైల్, డిజిటల్ సెక్యూరిటీ ఫీచర్ల సమ్మేళనము రేషన్ కార్డు రూపొందించారట. హోలోగ్రామ్, వాటర్ మార్క్, మైక్రోటెక్స్ట్ అట. కార్డుపై తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో సెక్యూరిటీ హోలోగ్రామ్ ఉండనుంది. దీనికి తోడు సాధారణంగా కంటికి కనిపించని విధంగా లేదా ప్రత్యేక పద్ధతిలో మాత్రమే గుర్తించగలిగే భద్రత అవకాశాలు పొందుపరిచారట. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే అక్షరాలను ఎంబాజిడ్ రిలీఫ్ టెక్స్ట్గా ముద్రించారు. చేతితో తాకడం ద్వారా కూడా ఈ భద్రతా ఫీచర్ను గుర్తించే వీలుంటుందట. సాధారణ ప్రింటింగ్తో దీనిని నకిలీ చేయడం కష్టమైన డిజైన్ వివరాలు సూచిస్తున్నాయి. మైక్రో ప్రింటింగ్ మరో కీలక భద్రతా అంశం. అతి చిన్న అక్షరాలతో ముద్రించే ఈ టెక్స్ట్ సాధారణంగా పెద్దదిగా చేసినప్పుడు లేదా నకిలీ ప్రింటింగ్లో స్పష్టత కోల్పోయేలా ఉంటుందట. బ్యాంక్ నోట్లు, పాస్పోర్ట్లు, ధృవీకరణ పత్రాలు వంటి అధిక
భద్రత అవసరమైన పత్రాలు ఉపయోగించే తరహా ఫ్యూచర్ను రేషన్ కార్డులో తీసుకురావాలన్నారు. కార్డులో హిడెన్ సెక్యూరిటీ ఇమేజెస్ సైతం పొందుపరచనున్నారు. మ్యాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించనున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్ మార్క్ కూడా ఏర్పాటు చేశారు. కాంతికి ఎదురుగా ఉంచినప్పుడు ఈ కార్డు స్పష్టంగా కనిపిస్తోందట. ఒక సాధారణ కాంతితో కనిపించిన యూవీ విజిబుల్ ఎంబ్లమ్ను ఉపయోగించారు. అల్ట్రా వైలెట్ కాంతిలో మాత్రమే కనిపించే ఈ గుర్తు ద్వారా కార్డు ఒరిజినల్ నకిలీ అని తేలిపోతుందట. ఈ సమయం స్మార్ట్ కార్డు మారిన రేషన్ కార్డు అట. మొత్తంగా చూస్తే కొత్త తెలంగాణ రేషన్ కార్డు కేవలం లబ్ధిదారుడి గుర్తింపు పత్రంగా కాకుండా భౌతిక భద్రత ప్లస్ డిజిటల్ భద్రత కలిగినప్పటి ఆ స్మార్ట్ కార్డ్గా రూపుదిద్దుకొనుందట. హోలోగ్రామ్, ఎంబాస్డ్ టెక్స్ట్, మైక్రోటెక్స్ట్ లాంటి ఇవన్నీ ఉపయోగించి దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఒక రేషన్ కార్డు యొక్క బ్యాక్ సైడ్ విలేజ్ అని చెప్పేసి మండలం లేకపోతే డిస్ట్రిక్ట్ అని ఉండి తర్వాత చిరునామా హౌస్ నెంబర్ కావచ్చు అవన్నీ ఉండి పైన ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ ఏ విధంగా ఉంటుందంటే స్కాన్ చేస్తే వివరాలు ఆ ఫ్యామిలీ యొక్క వివరాలు కావచ్చు లేకపోతే రేషన్ షాప్లో ఎన్నిసార్లు బియ్యం తీసుకున్నా పప్పు ధాన్యాలు ఏం తీసుకున్నా చెప్పేసి అవన్నీ స్కాన్లో తెలుస్తాయి. అదేవిధంగా ఆ స్కాన్ చేసి వెంటనే ఎందుకంటే దీనిపైన ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి స్కాన్ చేసి వెంటనే వారి యొక్క వ్యక్తులకు ఒకరికైనా పడిపోయినా కూడా వ్యక్తులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇది ఏదైనా కాంతి దగ్గర పెట్టినప్పుడు ఏదైనా లైట్ కింద పెట్టినప్పుడు మెరుస్తుందట. మెరిసి కాంతివంతంగా కనబడుతుందట. ఒక ఆకర్షణీయంగా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. నిజంగా దీనికి సంబంధించి లోపల ఏదైతే ఆ గవర్నమెంట్ యొక్క లోగో ఏదైతే ఉంటుందో ఆ లోగో కూడా కొంచెం మనం తాకినప్పుడు ఎత్తుగా కనిపిస్తుందట. అంటే ఇట్లా తాకినప్పుడు ఇది ఒరిజినలా ఫేకా తెలుసుకోవాలంటే తాకినప్పుడు ఎత్తుగా కనిపిస్తుంది. ఎత్తుగా కనిపిస్తే ఇది రేషన్ కార్డు, లేకపోతే ఎత్తుగా కనిపించే నార్మల్గా ఉందంటే ఇది ఫేక్, ఎవరో ఫేక్ ఇచ్చారని చెప్పేసి కూడా మనం కూడా గుర్తించేటువంటి పరిస్థితులు ఉంటాయట.